పిల్లలు అందరూ సైలెంట్గా ఉండండి. అమ్మా సిరి ఒక వేమన పద్యం చెప్పమ్మా, మీరంతా విని నేర్చుకోండి. గంగిగోవు పాలు గంటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు. భక్తి కలుగు కూడు పట్టెడైనను జాలు, విశ్వదాభిరామ వినురవేమ. గంగిగోవు పాలు గంటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు. భక్తి కలుగు కూడు పట్టెడైనను జాలు, విశ్వదాభిరామ వినురవేమ. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. అందరూ చప్పట్లు కొట్టండి. మరి దీని అర్థం ఏంటో తెలుసుకోవాలని ఉందా? సరే మరి వినండి. మనసుంచి చేసిన వంట, పెట్టిన భోజనం సంతృప్తినిస్తుంది తప్ప వేలాది రూపాయలు ఖర్చుపెట్టి వేలం వెర్రిగా విందొనరించామని వచ్చినవారి అజ కనుక్కోకపోతే అది తృప్తినిస్తుందా? కడవ నిండా గాడిద పాలున్నా మంచి ఆవుపాల రుచి దానికొస్తుందా? రాదు కదా అని దాని అర్థం. టీచర్ గారు, నాకు ఏమీ అర్థం కాలేదు. మీరు కథ చెబుతారుగా, అలా చెప్పండి. సరే, మీకు అర్థమయ్యేలా మీ అందరికీ ఒక కథ చెబుతాను. శ్రద్ధగా వినండి పిల్లలు. మహాభారత కాలంలో పాండవుల తరపున శ్రీకృష్ణుడు కౌరవుల వద్దకు శాంతిదూతగా హస్తినాపురానికి వెళ్తాడు. ఆ సమయంలో కృష్ణుడిని ప్రసన్నం చేసుకోవాలని దుర్యోధనుడు తన రాజభవనంలో ఎంతో పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేస్తాడు. రకరకాల పంచభక్ష పరమాన్నాలు, ఖరీదైన వంటకాలతో కృష్ణుడి కోసం ఎదురుచూస్తాడు. కాని దుర్యోధనుడి మనసులో కృష్ణుడిపై భక్తిగానీ ప్రేమగానీ లేదు. కేవలం తన గొప్పతనాన్ని ప్రదర్శించుకోవాలనే అహంకారం మాత్రమే ఉంది. శ్రీకృష్ణుడు దుర్యోధనుడి ఆడంబరమైన విందును తిరస్కరిస్తాడు. తిన్నగా తన గొప్ప భక్తుడైన విదురుని చిన్న గుడిసెకు వెళ్తాడు. సాక్షాత్తూ భగవంతుడే తన ఇంటికి రావడంతో విదురుడు అతని భార్య ఆనందానికి అవధులుండవు. తమ ఇంట్లో ఎలాంటి రాజభోగాలు లేకపోయినా ఉన్న ఆ కొద్దిపాటి సాధారణ ఆహారాన్నే ఎంతో భక్తితో, ప్రేమతో కృష్ణుడికి వడ్డిస్తారు. కృష్ణుడు వారి ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ కొద్దిపాటి భోజనాన్నే అమృతంలా భావించి ఎంతో తృప్తిగా తింటాడు. దుర్యోధనుడి విందు అహంకారంతో ఆడంబరంగా పెట్టిన విందు కడివెడు గాడిదపాలులాంటిది. అందులో ఖర్చూ గొప్పలూ ఉన్నాయి కాని నిజమైన ప్రేమ లేదు. కాబట్టి అది భగవంతుడికి తృప్తినివ్వలేదు. విదురుని ఆతిథ్యం, భక్తితో పెట్టిన సాధారణ భోజనం గరిటెడు గంగిగోవు పాలులాంటిది. అది చాలా తక్కువే అయినా అందులో స్వచ్ఛమైన ప్రేమ ఉంది కాబట్టి కృష్ణుడికి ఎనలేని తృప్తినిచ్చింది. అందుకే వేమనగారు భక్తి కలుగు కూడు పట్టెడైనను జాలు అంటే ప్రేమతో, భక్తితో గుప్పెడు అన్నం పెట్టినా చాలు, అదే గొప్ప తృప్తినిస్తుంది అని ఎంతో చక్కగా వివరించారు. అర్థమైందా పిల్లలు? ఈ పద్యం మీరు నేర్చుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరికీ ఒక చిన్న విన్నపం, మన తెలుగు భాషను నేర్పిద్దాం, ముందు తరాలకి అందిద్దాం. మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.